హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను తల్లి. మరి మీ అందరికీ తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు, బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు ఇచ్చారు. కనీసం పొలాల కాడ పందులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా పనికిరాలి. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో. అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం, మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తూ ఉంది, బ్రహ్మాండంగా చెంకాయిస్తున్నాయి. కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లల్లా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, దళిత బంధు ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా, మరి ఓట్లు అయిపోతే వాళ్ళకి అనిపించదు. వాళ్ళు చేసిన పద్ధతి ఇది 10 ఏళ్లలో. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మరి సన్నబియ్యం వస్తున్నాయి మీ అందరికీ. ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి, అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం కూడా ఇస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లల్లో కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం లేదు, ఏం లేదు. ఉన్నదాంట్లో కమిషన్లు ఆగం చేయాలి, ఏడ చూసినా అవినీతి. ఇంతకుముందు ఏ ఆఫీసర్ దగ్గర పోయినా అవినీతి ఉంటుండేనా లేదా? పైసలు లేకుండా పని అవుతున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఇవాళ ఒక్కోళ్ళ రూపాయి తీసుకుంటున్నా ఏడన్నా తోలు ఇస్తా బిడ్డ అని చెప్పి. కాబట్టి నేను ఏదున్నా అంటే, నేను ఒకటే, మా ప్రజలు, మా మహిళలు మీ అందరూ బాగుండాలా, నేను ఏదైతే మీ కుటుంబ సభ్యులా ఉంటాను మాట్లాడాలా. మహిళలు మా కుటుంబ సభ్యులు బాగుండాలని ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లల్లో మరి ఒక్కసారి కూడా, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా రాలే, మన మెదక్ నియోజకవర్గంకి రాలే, మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాలే, మన మెదక్ చర్చికి రాలే, ఏడికి రాలే 10 ఏళ్లలో. ఎన్నికలు రాగానే 3 సార్లు రావాలా, 4 సార్లు రావాలా, మైనంపల్లి రోహిత్ ఊడగొడదామనే ఒక ప్రయత్నం చేయాలి. ఇది చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మరి మన రేవంత్ అన్న, మన ముఖ్యమంత్రి గారు 2 సార్లు, 2 ఏళ్లలో 2 సార్లు మన మెదక్ నియోజకవర్గంకి రావడం జరిగింది. తీసుకొని వచ్చి అలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మన శంకరంపేట మండల్ కానివ్వండి, మన గ్రామాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ 2 ఏళ్ల వ్యవధిలో మనం చేసుకున్న కార్యక్రమాలు. ఇంకా చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు నా ప్రభుత్వం, ఇంతకుముందు నా ముఖ్యమంత్రి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసుకుంటే ఎక్కపోయాడు. మొత్తం ఈ మొత్తం ప్రభుత్వాన్ని అప్పులపాలు చేసేసిండు, మన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసిండు. అయినప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా మీకోసం చేసుకుంటూ పోతా ఉన్నాం. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ 80-90% మందికి అయింది. ఏదో ఒకరికో ఇద్దరికో ఏదో సాంకేతిక లోపాల వల్ల కాకపోయి ఉండొచ్చు, కానీ 80-90% మందికి అయితే అయింది కదా రైతు రుణమాఫీ. కాబట్టి ఇవాళ వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. ఉంటే మీకోసం గట్టిగా పనిచేస్తా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులా పనిచేస్తా అని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరులకు, మా నాయకులకు, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.